సంవత్సరానికి 2-3 సార్లు అట్లా రావడం, అక్కడ వాక్యం పంచుకోవడం జరిగింది. కానీ అనాజ్పూర్ ఎందుకనో మరి కుదరలేదు. ఈసారి మాత్రం పట్టుబట్టి ఈసారి అనాజ్పూర్ వెళ్ళవలసిందే అనుకొని అనాజ్పూర్ అది పక్కన పెట్టేశాం. మెయిన్ క్యాంపస్ని వదిలేసాం. అనాజ్పూర్ ఫస్ట్ టార్గెట్ అని అనాజ్పూర్కి రావడం ఈ కొత్త 2025 సంవత్సరంలో 2వ నెల ముగించక మునిపే రావడం దేవుని కృప. సో అందరూ బట్టి చాలా సంతోషంగా ఉంది మీ మధ్యలో ఉండడం. మిమ్మల్ని చూస్తుంటే కూడా చాలా సంతోషంగా ఉంది. యువర్ ఎనర్జీ లెవెల్స్, యువర్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది. నైస్, వెరీ నైస్. అయితే వాక్య పరిచర్య అంటే నేను పెద్ద ప్రసంగికుని కాను, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఇట్స్ ఓన్లీ షేరింగ్, ఓకే. రీచింగ్ కూడా అనలేము దాన్ని. సో నాకు అర్థమైనటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ఆ వాక్యం చదివేశానండి. ఈరోజు వాక్యం ఏమన్నా చదివారా? ప్యాసేజ్ ఏమైనా చదివారా? అయితే ఈ ఒకసారి ప్యాసేజ్ ఎవరన్నా ఒకరు చదవండి. తర్వాత చిన్న ప్రార్థన చేసుకొని విల్ మెడిటేట్, ఓకే. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 10 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఎవరన్నా కొంచెం గట్టిగా క్లియర్గా. వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు. వారమున ప్రవేశించి వాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగుడు గనుక అవి అతనిని వెంబడించును. అన్యులు స్వరము అవి ఎరుగవు గనుక అన్యులు ఎంత మాత్రమును వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన కానీ ఆయన తమతో చెప్పిన సమ్మతలు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారములు నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు నుండును. దొంగతనములు, హత్యలు, నాశనములు చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాదు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నామండి. ప్రభువా మా పరలోక తండ్రి, ఇచ్చినటువంటి ఈ ప్రశస్త సమయాన్ని బట్టి నేను స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు అనాజ్పూర్ సంఘంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ ప్రియ బిడ్డల మధ్యకి మమ్మల్ని తోడుకొని వచ్చి ఉంటున్నాం. మరి ఇక్కడ నిలబెట్టి ఉంటున్నాం. మరి ఈ ప్రణాళికను బట్టి, ఈ యొక్క అవకాశాన్ని బట్టి నేను స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క చదివినటువంటి ప్యాసేజ్లో ప్రభు మరి ఏమేమి నిక్షిప్తమై ఉన్నాయో మేము తెలుసుకునేంతటువంటి జ్ఞానం కాము, కానీ నీ ఆత్మ నడిపింపు ద్వారా మాతో మాట్లాడమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చి మేమందరం ప్రభు నీకు మరింత సమీపంగా జీవించే కృపం అందరికీ అనుగ్రహించమని ఈ సమయాన్ని మరి వారి చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తునామమున తండ్రి వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. యోహాను సువార్త 10వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం కదండి. యోహాను సువార్త 10వ అధ్యాయము కాంటెక్స్ట్, సందర్భం ఏంటంటే ఆయన ఒక గుంపును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వినండి, ఓకే. కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మీరు రిప్లై ఇవ్వాలి, ఓకే, జవాబులు చెప్పాలి. ఎందుకంటే మీరంతా కూడా మంచిగా బుక్స్, నోట్బుక్లు అన్నీ పెట్టుకున్నారు కాబట్టి వెరీ గుడ్ కాంగ్రిగేషన్ కదా, సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. నైస్, వెరీ నైస్. ఒక గుంపుతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ పోయినా కూడా మనుషులతో మాట్లాడే దేవుడు ఆయన కదా, మాట్లాడే దేవుడు కదా. పాట కూడా వద్దోటి, మాట్లాడే దేవా నాతో మాట్లాడచ్చు. సైలెంట్ గాడ్ కాదు యేసుక్రీస్తు కదా, మాట్లాడే దేవుడు. తన మాటల ద్వారా తన చిత్తాన్ని బయలుపరిచే దేవుడు. సో మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఎక్కడ వెళ్ళినా కూడా తండోపతండాలుగా జనాలు ఆయన వెంబడించడం, వాళ్ళని ఉద్దేశించి ఆయన గంటలు కాకుండా దినాలు కదా ప్రసంగించిన రోజులు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో కొన్ని రోజులు ప్రసంగించిన తర్వాత వాళ్ళంతా నీరు ఆహారం సంగతి మర్చిపోయి మైమరిచి విని ఆకలి కూడా మర్చిపోయారు. అప్పుడు అప్పుడు ఆయన ఏం చేశాడు, శిష్యులకు ఏం చెప్పాడు, మీరే పెట్టాడు వాళ్ళకి ఆహారం అన్నాడు. అప్పుడు ఏమైపోయింది,
5 రొట్టెలు 2 చేపలు డిస్ట్రిబ్యూట్ చేశారు అంతమందికి. రామోజీ ఫిలిం సెట్ అంత గ్రౌండ్ అనుకోండి, ఆ గ్రౌండ్లో అంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా 5 రొట్టెలు 2 చేపలతో అద్భుతంగా వాళ్ళకి భోజనం ఏర్పాటు చేశాడు. వాళ్ళు తిని తృప్తి పొంది వాళ్ళ గంప వాళ్ళు నింపుకున్నారు. అంటే 12 మంది శిష్యులు 12 గంపలు, అంతే కదా, వారి గంప. అంటే ఏ గంప ఖాళీ లేదనమాట, దాని మీనింగ్ అది. సో ఖాళీ గంపతో దేవుడి దగ్గరికి వస్తే దాన్ని నింపే బాధ్యత ఎవరిది? దేవుడు. సో ఈ రకంగా ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా రకరకాల ప్రజలతో మాట్లాడుతున్నాడు కదా. ఈ సందర్భం వచ్చేసరికి ఎవరితో మాట్లాడుతున్నాడు? 10వ అధ్యాయం ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే మనం కొంచెం ముందు వెళ్ళి 9వ అధ్యాయంలో లాస్ట్ భాగానికి వచ్చేయాలి. 9వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదవండి. వానిని వెలివేశారని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. చదవండి. ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఓకే, తర్వాత ఆయన యుద్ధనున్న పరిసయ్యులలో కొందరు తర్వాత అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా? 10వ అధ్యాయం కంటిన్యూషన్ ఆఫ్ 9వ అధ్యాయం, అంతే కదండి. 9వ అధ్యాయంలో ఆయన మాటలన్నీ కూడా 10వ అధ్యాయం వరకు కూడా కొనసాగుతున్నాయి. ఎవరితో మాట్లాడుతున్నాడు? పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు అంటే ఎవరు? చెప్పండి. పండితులు. పరిసయ్యులు అంటే ఎవరు? పండితులు, మామూలు కాదు. పండితులు వాళ్ళు. ఎటువంటి పండితులు అంట వాళ్ళు? ఆ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ ధర్మశాస్త్రంలో ఫస్ట్ పేజీ ఫస్ట్ అక్షరం నుంచి లాస్ట్ పేజీ లాస్ట్ అక్షరం వరకు కంటతా పట్టిన వాళ్ళు అనమాట. ఈ రోజుల్లో వార్తాపత్రిక న్యూస్ పేపర్ చదవడం తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు మా చిన్నప్పుడు ఈయన అంటే ఎవరైనా గురించి చెప్పాలనుకుంటే ఈయన పొద్దున్న న్యూస్ పేపరు ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ చదివేస్తాడు మొత్తం 2 గంటలు అని చెప్తారు. అంటే అంత ఫోకస్డ్ కాన్సన్ట్రేషన్తో న్యూస్ పేపర్ చదివే వాళ్ళు అన్నమాట ఆ రోజుల్లో. అట్లాంటిది పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంట? ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రోజు చదువుతారు. అంతేకాదు బై హార్ట్ అంటే మొత్తం కంటతో వస్తుంది అన్నమాట వాళ్ళకి. అయితే ప్రాబ్లం ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకి అర్థం చేసుకోకుండా, దేని గురించి చదువుతున్నారో అర్థం చేసుకోకుండా ఓన్లీ చదవడం వరకే వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకున్నారు. అంటే చదివితే చాలనుకుంటారు అనమాట. మీలో కూడా ఎవరు ఉన్నారు అట్లాగా? ఆ పొద్దున్న లేచి బైబిల్ చదివితే చాలండి, దాంట్లో ఏముందో నాకెందుకు, బైబిల్ చదివామా చదివాం, ఒక చాప్టర్ చదివామా చదివాం, 3 చాప్టర్లు నేను చదవాల్సిన రోజులో చదివాం, నా టైం టేబుల్ ప్రకారం 6 చాప్టర్సా చదివాం, 6 చాప్టర్స్. మనం కూడా పరిశీలనలాగానే అయిపోతాం. ఎప్పుడు వాక్యంలో ఏముందో అర్థం చేసుకోకుండా, దాన్ని అర్థం చేసుకున్న తర్వాత పాటించకుండా నెక్స్ట్ రోజు మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ చదవడం మొదలు పెడితే మనం కూడా పరిశీలనలాగానే అన్నమాట. ఎందుకు పరిశీలనతో ఈ మాట చెప్పాల్సి వచ్చింది దేవుడు యేసుక్రీస్తు? ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు అనేకం జరుగుతున్నా కూడా ఏమాత్రం కదలట్లేదు. వాళ్ళు రాళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళ హృదయాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంట? రాళ్ళ లాంటివి. రాళ్ళ లాంటివి ఏంటి? కరగవు. రాయి అంటే ఎప్పుడు కొట్టేదే కానీ దాన్ని కొట్టేవాళ్ళు తక్కువ. అది కొడుతుంది అందరినీ, విసిరేస్తే దెబ్బ తగులుతుంది రాయి. కానీ రాయికి ఎప్పుడు దెబ్బ తగులుతుంది? ఎవరో శిల్పి వచ్చి కదా, శిల్పి కానీ లేదంటే ఈ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కానీ
ఒక బాంబు పెట్టి దాన్ని పేల్చేసి ముక్కలు చేసి తీసుకెళ్ళి కడితే అప్పుడు దెబ్బ తగ్గుతుంది, లేకపోతే రాయికి అసలు ప్రాబ్లమే లేదు. ఆ పని ఏ పని? ఆ డ్రిల్లింగ్ మిషన్ పని, ఆ బాంబ్ పని, ఆ శిల్పి పని ఎవరు చేస్తున్నారు? యేసుక్రీస్తు చేస్తున్నాడు పరిస్థితుల జీవితాల్లో. కానీ వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళకి అర్థం కావట్లా. దేవుడు మమ్మల్ని చెప్పుతున్నాడు, మమ్మల్ని ఒక మంచి శిల్పంలాగా మారుస్తున్నాడు, మా రాతి హృదయాల్ని తీసి మాంస హృదయాల్ని ఇస్తున్నాడని మాత్రం అర్థం చేసుకోవట్లేదు. అందుకనే వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాటు, మరీ చేస్తున్న పొరపాటు ఏంటి? తప్పు పడ్డాడు. మనం కూడా ఎవరైనా తప్పు పడుతున్నామా? పాస్టర్ గారు ఎవరైనా చెప్పారనుకోండి, ఏంటండి పాస్టర్ గారు అట్లే చెప్తాడు, పాస్టర్కి ఏం తెలుసు మా బాధలు, ఆయన అంటే ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ ఆ ధ్యాసలో ఉంటాడు. మాకు ఎన్ని పరిశ్రమలు ఉంటాయి మాకు కదా. ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఉద్యోగాలు చూసుకోవాలి, తిండి అరేంజ్ చేసుకోవాలి, ఇన్ని పరిశ్రమలలో పాస్టర్ గారి మాటలు వింటే అంతే. ఇంకా మేము తప్పు పడుతున్నామా? చెక్ చేసుకోవాలి. మనం బైబిల్ చదవడంలో ఉద్దేశం ఏంటి అంటే, మనతో మాట్లాడుతుంది బైబిల్. ఇందాక ఏమనుకున్నాం? దేవుడు మాట్లాడతాడు అనుకున్నాం, మాట్లాడే దేవుడు అనుకున్నాం కదా. దేవుడు మాట్లాడతాడు అనుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాము? దేవుడు మాట్లాడతాడు, కానీ ఎట్లా మాట్లాడతాడు? చాలాసార్లు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. అందుకనే దీని పేరు ఏంటండి? ఈ వాక్యం పేరు సజీవ వాక్యం, జీవవాక్యం. ఒప్పుకుంటారా? అందరూ ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒకసారి చేతులు తప్పండి. ఇది సజీవ వాక్యము, ఇది నాతో మాట్లాడుతుంది కదా. సో అందరూ కూడా ఆ ఎక్స్పీరియన్స్లోకి రావాలి. పరిశ్రమలకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక రొటీన్ లాగా, రొటీన్ అంటే ఒక పారంపర్య ఆచారం లాగా చదువుకోవడమే కానీ వాళ్ళతో ఎప్పుడు కూడా వాక్యము మాట్లాడనివ్వలేదు. వాళ్ళు వాక్యాన్ని మాట్లాడనివ్వలేదు. అంటే అక్షరాల్ని మాత్రమే చూస్తున్నారు, కానీ అక్షరాల వెనుక ఉన్నటువంటి ఆత్మను చూడట్లేదు. ఇంగ్లీష్లో దీన్ని లెటర్ అండ్ స్పిరిట్ అంటారు. ఓకే, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది చదువుతున్నారు ఇక్కడ పిల్లలు? సో యు నో వాట్ ఈస్ లెటర్? లెటర్ ఈస్ మామూలు లెటర్, ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కూడా. స్పిరిట్ బిహైండ్ దట్ లెటర్ అని ఉంటుంది ఒకటి. ఉత్తరం రాశారనుకోండి ఎవరైనా, ఆ ఉత్తరం రాస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఆ మనిషి మీ ఎదురు నిలబడి మాట్లాడుతున్నట్టు మీకు ఫీలింగ్, అంతే కదా. ఇప్పుడంటే ఉత్తరాలు లేవు, ఇప్పుడు వాట్సాప్లు ఉన్నాయి. కొన్ని వాట్సాప్ అనుకుందాం, వాట్సాప్లో చాలా విషయాలు వస్తాయి. వాట్సాప్ మెసేజ్ చదువుతూ ఉంటే మీకేమనిపించాలి? అవతల మనిషి నిలబడి మాట్లాడుతున్నాడు అనిపించాలి. అక్కడ కనిపించే అక్షరాలు, కానీ మీకు అర్థమేంటి? ఆ మనిషి యొక్క మనస్సు అర్థం అవుతుంది. ఈ జీవవాక్యం కూడా ఈ అక్షరాలు కాదు, ఈ అక్షరంలో వెనుకున్నటువంటి ఆత్మ మనకి అర్థం కావాలి. అర్థం అవుతే మనము మామూలుగా ఉండదు, ఇంకా మామూలుగా ఉండదు అసలు. ఈ వాక్యం చదివామంటే మారిపోతాం. ఇప్పుడు చెప్పండి, మీలో ఈ వాక్యం ద్వారా ఎంతమంది మారారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఈ వాక్యం నన్ను మార్చింది అని చెప్పేవాళ్ళు ఎంతమంది చెప్పారు? ఇద్దరు ముగ్గురు చూపిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే మీరు కూడా పరిశీలనగా మారబోతున్నారు. జాగ్రత్త. పరిశీలనగా మారకండి. ఆత్మను రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి, ఆత్మను గుర్తించాలి. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏది చేస్తే చూస్తుంటారో పాటిస్తుంటారు. సో మీరు కూడా మీ ఇంట్లో మీ పేరెంట్స్ చదివేది చూస్తుంటారు, అందుకే మీరు కూడా చదవడం మొదలుపెట్టారు కదా. ప్రార్థన చేయడం చూస్తుంటారు, మీరు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. కానీ అది అంతటితో ఆగిపోకూడదు. అంతటితో ఆగిపోతే ఏమవుతుందంటే ఓన్లీ అక్షరాలు కనపడతాయి, అక్షరాలు వెనుకున్నటువంటి ఆత్మ కనిపించాలి. పరిశీలన చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఓన్లీ అక్షరాలే కనబడుతున్నాయి వాళ్ళకి. అక్షరాలు రాయించిన దేవుడు కనబడట్లేదు, అక్షరాల వెనుకున్నటువంటి ఆత్మ కనబడట్లేదు. ఎట్లా చెప్పగలం మాట? ఎట్లా చెప్పగలమంటే అంతకుముందే ఆ 9వ అధ్యాయంలోనే మధ్యలో ఒక అద్భుతం జరిగింది. పెద్ద అద్భుతం, మామూలు అద్భుతం కాదని వింటున్నారు అందరూ. మామూలు అద్భుతం కాదు. ఏం అద్భుతం జరిగింది? వెరీ గుడ్, చెప్పండి. ఒక పుట్టిగుడ్డివాడు చూపు పొందాడు. చూపు పొందాడు. ఎట్లా పొందాడు? యూనికార్పస్ హాస్పిటల్ అడ్మిట్ చేశారండి. చేసిన తర్వాత ఆయనకి మత్తు మంది ఇచ్చారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత
డాక్టర్లో 10 మంది టీం ఆయనకి సర్జరీ చేసి ఆయనకి చూపు తెప్పించారు. అంతేనా? అట్లే ఉంది బైబిల్లో. ఏముంది? యేసయ్య బాగు చేశాడు. ఎట్లా బాగు చేశాడు? మీరు ఏంటి గట్టిగా చెప్పట్లేదు? నిజంగా యూనికార్పస్లో అయింది అనుకుంటారు ఏంటి సర్జరీ కదా? వాటంటే ఉంది కదా యూనికార్పస్ హాస్పిటల్, అక్కడ అయింది అనుకుంటున్నారు ఏంటి? మరి ఏంటి డౌట్ఫుల్గా చెప్తున్నారు? ఎట్లా బాగుపడ్డాడంటే చెప్పండి, గట్టిగా చెప్పండి. లేదండి, అసలు సౌండ్ రావట్లేదు. ఎట్లా బాగుపడ్డాడండి? యేసయ్య బాగు చేశాడు. యేసయ్య ద్వారా స్వస్థత పొందాడు. మీరేంటి ఓన్లీ లేడీసే మాట్లాడతారా ఈ సంఘంలో? జెంట్స్ అసలు సౌండ్ లేదు. ఏమండి, అద్భుతం ఉందా 9వ అధ్యాయంలో? ఉందా బైబిల్ మీ చేతిలో? 9వ అధ్యాయంలో అద్భుతం ఉందా? అంత అద్భుతం అయిన తర్వాత ఈ పరిసరాలకి ఇంకా డౌట్ అన్నమాట. మెస్సాయ ఈయననే అంటావా? ఈయననే అంటావా మెస్సాయ? ఇంత చూసిన తర్వాత ఎన్నో చూస్తున్నారు, ఎన్నో చూశారు. లేటెస్ట్గా ఒక పుట్టువాడు కూడా చూపు పొందాడు. ఇంతే ఈయన అంటావా మెస్సాయ? అట్లెట్లా అవుతుంది? కాదే. ఎందుకు? వాళ్ళు అక్షరాలు చూస్తున్నారు, స్పిరిట్ చూడండి. కొన్నిసార్లు మనకు కూడా తేటగా కనిపించేది అర్థమవుతుంది. ఎవరన్నా కొంచెం కష్టంగా మాట్లాడాలనుకోండి, మీరు మాట్లాడేది ఏమో అర్థం కావట్లేదండి, మళ్ళీ చెప్పండి అంటారు కదా. మళ్ళీ చెప్పండి. స్కూల్లో కూడా పిల్లలు, మీరు మీ టీచర్ పాఠం చెప్తా ఉంటే మీకు ఫస్ట్ టైం అర్థం కాలేదనుకోండి, ఏం చెప్తాను మీరు? మళ్ళీ చెప్పండి, ఐ డోంట్ అండర్స్టాండ్, ఒకసారి చెప్పండి మళ్ళీ. పరిసర ప్రాబ్లం కూడా అదే. కాకపోతే మీలాగా వాళ్ళు మళ్ళీ చెప్పనట్లా. పరిసరలాగా మీలాగా పరిసరలు ఏంటి ప్రభువా, ఏంటి యేసుక్రీస్తు, నేను చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు, మరోసారి చెప్పను అనట్లేదు. వాళ్ళ ఆన్సర్లు వాళ్ళే తెచ్చుకుంటారు అనమాట. క్వశ్చన్లు వాళ్ళవే, ఆన్సర్లు వాళ్ళవే. అట్లా మీరు రాస్తే మీ మార్కులు వస్తాయా చెప్పండి? మీరే క్వశ్చన్ వేసుకొని మీరే ఆన్సర్ ఇచ్చి నాకు 25 మార్క్స్ అంటే ఇస్తారా మీ టీచర్? పరిసర ప్రాబ్లం అని. ఓకే, సో పరిశీలన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పరిశీలన చూసి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇక చాలా రకాలుగా చెప్పాడు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇంకో రకంగా చెప్తున్నాడు. యోహాను సువార్తలో స్పెషాలిటీ ఏమంటే, వినండి, బాగా వినండి. యోహాను సువార్తలో స్పెషాలిటీ ఏమంటే, అయామ్ అనే మాట 7 సార్లు రిపీట్ అవుతుంది. అయామ్ అనే మాట 7 సార్లు రిపీట్ అవుతుంది. అయామ్ అయామ్ అంటే నేనే 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 అనే మాట 7 సార్లు. మత్తయి సువార్తలో లేదు ఆ మాట, లూకా సువార్తలో లేదు, మార్కు సువార్తలో లేదు. ఓన్లీ యోహాను సువార్తలోనే అయామ్ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అటువంటి చాలా చెప్పాడు ఆయన, అయామ్ 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 అని. ఇప్పుడు ఇంకోటి చెప్పబోతున్నాడు 10వ అధ్యాయంలో. ఈసారి కొంచెం వెరైటీగా చెప్తున్నాడు పరిశీలకి. ఎందుకు? వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి వాళ్ళు? పరిశీలన అప్పుడు ఎందుకబ్బా ఇంత మాట్లాడు యేసుక్రీస్తు, వదిలేవచ్చు కదా వాళ్ళని. మనం ఏమనుకుంటాం, ఆయా మాట ఎందుకంటే వదిలేయండి, వదిలేదట్లే అంటారు కదా. అన్నారా మీరు కూడా ఎప్పుడన్నా? వాళ్ళు మాట ఇవ్వరండి, వాళ్ళకి వేస్ట్, వాళ్ళు వదిలే అన్నారు. మీరు మాట వినలేదనుకోండి, మీ పేరెంట్స్ అన్నారా మీతోని, మాట విందా అమ్మాయి వదిలేసాను. యేసుక్రీస్తు అట్లా కాదు. పరిశీలన మాట వినట్లేదా? పర్వాలేదు చెప్పు. అర్థం కావట్లేదా? పర్వాలేదు చెప్పు. పరిశీలన కూడా ఎందుకు ఎంత వెంటబడుతున్నాడు? ఇది అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, నేను ఒక రీజన్ చెప్పండి, ఎవరికన్నా ఏమన్నా ఒక ఐడియా ఉందేమో. ఎందుకండి పరిశీలన కూడా ఇంత పడుతున్నాడు ఆయన? ఎవరిని చెప్తాను ఆన్సర్? ఏమి ఆన్సర్? పరిశీలన ఉంటే ఎందుకు ప్రభు అట్లా ఎవడబడుతున్నాడు? వదిలేచ్చు కదా వాళ్ళని. అమ్మా తెలుసుకొని మారాలని చెప్తున్నాడు. కాకపోతే వాళ్ళు మారితే లాభం ఏంటి? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరి పార్టీ ప్రభుత్వంలో ఉంది? ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఎవరి పార్టీ, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే, ఈ కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా కూడా
ఈ ప్రజల్లో పలుకుబడినటువంటి నాయకులు ఎంతమంది మా దగ్గరకు వస్తే అంత లాభం అనుకుంటారు. దేనికి? వీళ్ళు చెప్తే మిగతా వాళ్ళు ఓట్లేస్తారు. అర్థమైంది ఇప్పుడు మీకు? అంటే వాళ్ళ మాటలకి చాలా విలువ ఉంది, అందుకని వాళ్ళని పిలుస్తుంటారు. వాళ్ళు వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతే మాకు చాలా సంతోషం. అప్పుడు వీళ్ళు ఒక కండవ కప్పుతాడు. కండవ కప్పి అనుకోండి పలానా టీఆర్ఎస్ సభ్యుడు కాంగ్రెస్లో చేరాడని పెద్ద న్యూస్ ఐటమ్ వస్తుంది. లేదా పలానా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆ మెంబర్ మా పార్టీలో చేరాడు, కండవ కట్టాడు. ఎందుకు? వాళ్ళ పలుకు కూడా ఎట్లాంటిది అన్నమాట. యేసుక్రీస్తు కూడా పరిసయ్యుల మీద ఎందుకు పడ్డాడు, వాళ్ళు ఎంబడి ఎందుకు పడ్డాడు అంటే, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని ఆ పేజీ నుంచి ఈ పేజీకి తెలుసుకున్న వాళ్ళు ఇట్లా నాలాగా ఆ సునగోగులో నిలబడి మాట్లాడుతూ ఉంటే మీలాగా ప్రజలంతా కూడా వినేవాళ్ళు. మరి వాళ్ళు తప్పు చెప్తే అర్థమైందా? నేను తప్పు చెప్పాను అనుకోండి, ఏమన్నా మీకు తెలిస్తే అరే ఇది ఎట్లా అవుతుంది అనుకుంటారు, తెలియకపోతే అదే నిజం అనుకుంటారు మీరు. పరిసయ్యులకి మెస్సయ్య వచ్చాడు ఆ విషయం తెలియదు. వాళ్ళు సునగోగులో నిలబడి ఇట్లా కాంగ్రిగేషన్ సునగోగులో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా ఏమో మాటలు చెప్తున్నారు, ఇంకా మెస్సయ్య రాలేదు, మెస్సయ్య వస్తాడు, వచ్చినవాడు మెస్సయ్యనే కాదు, ఈయన కార్పెంటర్ ఆఫ్టర్ ఆల్, ఈయన మామూలుడే కదా, వీళ్ళ తల్లి మరియా మాకు తెలియదా, వీళ్ళ ఫాదర్ యోసేఫ్ మాకు తెలియదా, ఈయన కాదు అసలు మెస్సయ్య అని చెప్పడంతో మిస్లీడ్ ఎవరవుతున్నారు? ప్రజలు అవుతున్నారు. అందుకనే ప్రజలకు చెప్పే కన్నా ప్రజలకు కూడా చెప్తున్నాడు, పరిశీలన వెంబడి బాగా పడ్డాడు అనమాట. ఎందుకో బాబు తెలుసుకోండి, మీరు తెలుసుకుంటే 10 మంది చెప్తారు, 100 మంది చెప్తారు. మీ మనసు మారుతుంది. మీ మనసు మారినప్పుడు మీరందరూ కూడా నిజమైనటువంటి రక్షణలోకి రక్షించబడతారు. అందుకనే పరిశీలన వెంబడి పడుతున్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, చదవండి. ఇప్పుడు ఏదో అయితే ఇంట్రొడక్షన్ అనమాట. ఓకే, 10వ అధ్యాయం మొదటి వచనం. ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనివాడునై ఉన్నాడు. అక్కడ ఆపుదామండి. ఎంతమంది గొర్రెల దొడ్లు చూశారండి? ఇది రూరల్ ఏరియా కాబట్టి మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా. నేనంటే సిటీ వాడిని, కానీ నేను తెలుసుకున్నాను ఎట్లా ఉంటుందో, ఎందుకంటే తిరిగే ఊర్లు గొర్రెల దొడ్డి ఎట్లా ఉంటుందో తెలుసుకోవచ్చు. చెప్పండి ఒకసారి, గొర్రెల దొడ్డి చూసిన వాళ్ళు ఎంతమంది అండి? గొర్రెల దొడ్డి గోడ ఎంత ఎత్తు ఉంటుందండి? ఎంత ఉంటుంది? అంతే కదా, అంతకన్నా ఎక్కువ ఉంటుందా? అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అంటే నాలాంటి వాడు ఒక కాలటి వేసి వెళ్ళిపోవచ్చు, అంతేనా? ఐఎమ్ రైట్? సో గొర్రెల దొడ్డి హైట్ చాలా తక్కువ. ఎందుకు? గొర్రెలు ఏమనుకుంటాయి, ఇది మేము దాటలేమనుకుంటాయి. యాక్చువల్ దూకితే వెళ్ళిపోతాయి, కానీ పోవాలి. ఎందుకు? గొర్రెలు కాబట్టి అక్కడే ఉంటాయి. సో గొర్రెల దొడ్డి గురించి చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. గొర్రెల దొడ్డి హైట్ గోడ ఇంతే ఉంటుంది, దానికి ఒకటే ఒక డోర్ ఉంటుంది, గేటు. అయితే గొర్రెల కాపరి ఏం చేస్తాడంట? ఆయన ఎప్పుడు కూడా పొడుగు గొర్రెల కాపరైనా పొట్టి గొర్రెల కాపరైనా ఆ గోడ ఎక్కి ఒక కాలు ఇటు పెట్టి ఆ కాలు ఇటు పెట్టి అట్లా పోడు లోపలికి. ఎట్లా పోతాడు? ద్వారం నుంచే పోతాడు. ఇది చెప్తున్నాడు. పరిసయ్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన యేసుక్రీస్తు పరిసయ్యులకి. ఏమని? నేను చెప్తున్న మాటలు వినండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడై ఉన్నాడు. మీరంతా కూడా ఏమనుకుంటున్నారు? పరిసయ్యులు మీకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటున్నారు. ఆ పేజ్ నుంచి ఈ పేజ్ వరకు బాగా చదువుకున్నారు, అక్షరాలు మాత్రం కనబడుతున్నాయి, కానీ మీకు ఆత్మ కనిపించట్లేదు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని అందరికీ ప్రచారం చేస్తున్నారు. కానీ ద్వారం నుంచి రమ్మంటే మీరేం చేస్తున్నారు? ద్వారం నుంచి రాకుండా ఆ గోడ ఎక్కి వెళ్ళిపోతున్నారు మీరు గొర్రెల దగ్గరికి. మీరు చేస్తే తప్పది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాళ్ళకి అర్థం కానిది ఆయన కూడా చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ద్వారమున ప్రవేశించాడో, ఫస్ట్ ఏం చెప్పాడు? ఎవరైతే ద్వారమున గేట్ నుంచి ఎవరైతే రారో వాళ్ళు ఎవరంట? దొంగ. ఊరుకుంటారండి ఎవరన్నా?
మీరు దొంగలను కోరుకుంటారా? పరిచయాలకి అది కరెక్ట్, అందుకని ఏం చెప్పలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు చేసేది అదే. కాకపోతే కాపరి ఎవరంట? నెక్స్ట్ లైన్లో చెప్తున్నాడు, చదవండి మరోసారి. ఎప్పుడైతే నువ్వు ద్వారంలోకి వస్తున్నావో, మెయిన్ గేట్ నుంచి వస్తున్నావో, ఎవరు నువ్వు? దొంగగా, గొర్రెల కాపరి. మామూలుగా ఎందుకు వెళ్తుంటారండి? ఇప్పుడు ఈ చర్చ్ ఉంది, ఈ చర్చికి ఇది ఒక డోరు, అదొక డోరు. మెయిన్ డోర్ దేన్ని అంటారు? మెయిన్ డోర్. ఇప్పుడు అది లాక్ ఉందనుకోండి, అది లాక్ ఉందంటే అది అర్థం ఏంటి? ఈ ఆలయం క్లోజ్, దీంట్లో ఏం లేదండి. ఈ ఆలయంలో యాంప్లిఫైర్ ఉంది, కీబోర్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరో చూశారు ఇట్లాగే ఆదివారం వచ్చి, బాగానే ఉంది ఇది అనుకొని వాడు మెయిన్ డోర్ నుంచి రాడు దొంగ. ఏం చేస్తాడు? మెయిన్ డోర్ నుంచి వస్తారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. చూసి ఎవరు వెళ్తున్నారంటే ఆదివారం కాదు వాళ్ళు ఎందుకు వచ్చాడు అనుకొని అందరు బయటకు వచ్చి అడ్డగించే ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తాడు? కిటికీ ఏమన్నా ఊడగొట్టొచ్చా, ఈ డోర్కి ఏమన్నా వీక్గా ఉందా, ఆ సైడ్కి ఏమన్నా ఉందా అని పక్కదారులు వెతుకుతాడు అనమాట. పాస్టర్ గారు అనుకోండి, పాస్టర్ గారు ఏం చేస్తారు? మెయిన్ డోర్కి వచ్చి మంచి అధికారంతో జోబులోంచి తాళం తీసి ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. సునగోగు, ఆ రోజుల్లో సునగోగులో కూడా ఇట్లా ద్వారాలు ఉన్నాయి అన్ని. మెయిన్ డోర్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు? ఎవరైతే దాంట్లో నిజంగా అధికారికంగా ప్రవేశించాలో వాళ్ళు. దొంగతనానికి వచ్చిన వాడు ఎప్పుడు కూడా మెయిన్ డోర్ నుంచి రాడు అని దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, అర్థమైంది కదా మీకు? ఇది మీరు మర్చిపోకూడదు, అందుకే ఇంత డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ చదవండి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును, పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. అసలు ద్వారం అంటే ఏంటి, ఓనర్ అంటే ఎవరు, జీతగాడు అంటే ఎవరు, పశువుల పాక, గొర్రెల పాక అంటే ఏంటి, స్వరం అంటే ఏంటి, ఇవన్నీ చెప్తూ అయినా వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి అప్పుడు ఏమంటున్నాడు? 6వ వచనం చదవండి. మళ్ళీ చదవండమ్మా. ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకోలేదు. ఎవరు? పరిసయ్యులు. అందుకని 7వ వచనం చదవండి. కాబట్టి అందువలన యేసు మరలా వారితో ఇట్లా నేను, ఇది ప్రాబ్లం. వాళ్ళు 7 వచనాల్లో అర్థం చేసుకోలేదు కాబట్టి, 6వ వచనం అర్థం చేసుకోవట్లేదు కాబట్టి 7వ వచనంలో మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఈసారి కొంచెం మళ్ళీ మార్పు చేశాడు దాన్ని అని చెప్పేటువంటి మాటని. ఇప్పుడు చదవండి గట్టిగా. గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వచ్చాడు, ఇక్కడ ఆత్మకు వచ్చేది. ఇంతసేపు ఏమో మెయిన్ డోరు, స్వరము, ముందు నుంచి పిలుస్తాడు, నా స్వరం అవి వింటాయి, నేను పిలిస్తే వస్తాయి, ఇవన్నీ చెప్తున్నాడు. చెప్పి ఇప్పటికి అర్థం కాలేదంట వాళ్ళకి. అర్థం కాలేదు. ఎట్లా తెలిసింది యేసుక్రీస్తుకి? అర్థం కాలేదని ఎట్లా తెలిసింది? పరిశీలకి వాళ్ళ ఫేస్ చూస్తే అర్థమైపోయింది. అంతే కదా? ఇప్పుడు నేనేమైనా చెప్తున్నాను అనుకోండి, మీకేమైనా అర్థం కాలేదు అనుకోండి నేను చెప్పేది, మీరు చూసే చూపుల వల్ల నాకు తెలిసిపోద్ది ఇలా అర్థం కావట్లేదు అని చెప్పి. అంతేనా బాబు? కదా? నేను మీతో చెప్తున్నాను అనుకోండి, మీకు అర్థం కాకపోతే మీరు నన్ను ఒకలాగా చూస్తారనమాట. అంటే మీరు ఇక్కడ ఉండరనమాట, ఎక్కడో ఉంటారు, మీ ఆలోచనలు అంటే ఎక్కడో ఉంటాయి, లేదా మీ ఫేస్లో ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు. అప్పుడు నాకు అర్థమైపోద్ది సంథింగ్ ఈజ్ రాంగ్, అర్థం కావట్లేదు. పరిస్థితులతో కూడా అదే ఎక్స్పీరియన్స్ అయ్యి 7వ వచనంలో ఏమని చెప్తున్నాడు? గొర్రెల పోతుంటే ద్వారమును నేనే. సో మొట్టమొదట ఇవాళ మనం తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు నేనే అనే 7 వాక్యాలలోటి ఇంకో వాక్యం మనకి ఏంటది? నేనే గొర్రెలు పోయే ద్వారమును. ఐఎమ్ ద డోర్, ఐఎమ్ ద గేట్. అర్థమవుతుందండి? నేనే ద్వారము. నెక్స్ట్ చదవండి.
నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారినై ఉన్నారు. అక్కడ ఆపండి. అంటే నాకు ముందంటే ఎవరు వచ్చారు? మెస్సయ్య 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 వస్తాడని చెప్పి కొంతమంది, ఈయన మెస్సయ్య అని కొంతమంది, ఈయన మెస్సయ్య కాదని కొంతమంది, అసలు మెస్సయ్య అంటే ఎట్లా ఉంటాడో అని మొత్తం అక్కడి నుంచి ఇక్కడ పేజీలు తిప్పి ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు కొంతమంది. వీళ్ళంతా కూడా నిజమైనటువంటి వ్యక్తులు కారు. వీళ్ళంతా కూడా దేనికోసం వచ్చారు? దొంగతనానికి, దోచుకోవడానికి వచ్చారు. అదేంటండి? అంతా మెస్సయ్య గురించి చెప్పారు కదా, అందరు చెప్పేది దేవుని గురించే కదా, వాళ్ళు దొంగలు ఎట్లా అవుతారు? కాదు, దేవుని పేరు చెప్పి వాళ్ళ సొంత లాభం చూసుకుంటే దొంగవే. దేవుని పేరు చెప్పి సొంత లాభం చూసుకుంటే దొంగవే. చెప్పకూడదు కానీ మన పాస్టర్లు కూడా చాలా మంది ఉంటారు అట్లా. టీవీలో చాలా ప్రసంగాలు చేసేవాళ్ళు ఉంటారు. మీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే మీరు ఈ ఆయిల్ కొనుక్కోండి. ఈ ఆయిల్ వేల 1000 రూపాయలు. మీరు 1000 రూపాయలు దేవుని కోసం ఇలా ఖర్చు పెడితే మీ ఆదాయం 10,000 అవుతుంది, 20,000 అవుతుంది. అటువంటి వారు నిజమైన సేవకులా? ఈ ఖర్చు తీసుకోండి. లేదా ఈ మినిస్ట్రీలో నాకు ఈ సహాయం చేయండి, మేము ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నాం, ఈ ప్రాజెక్ట్లో మీరు భాగస్వాములు అయ్యారంటే మీరు ఆశీర్వదించబడతారు. ఈ మధ్య ఇంకొక ట్రెండ్ మొదలైంది. ఏంటది? మీరు నాతో ఫోటో దిగాలంటే మీరు 10,000 కట్టండి. మీ ఫ్యామిలీ అంతా దిగాలంటే 50,000 కట్టండి. మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఇక్కడ దిగాలంటే 1,00,000 రూపాయలు కట్టండి. చేసేది సేవే పేరు, కానీ జరిగేది మాత్రం వ్యాపారం. అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇవాళ. పరిసయ్యులేమో ఒకలాంటి బోధ చేశారు, మిస్లీడ్ చేశారు. కానీ ఈ రోజుల్లో ద్వారాన్ని నేనే, ఐఎమ్ ద గేట్, ఆ గేట్ నన్ను వదిలిపెట్టేసి రకరకాల గేట్లు చూపిస్తున్నారే, వాళ్ళు దొంగలు. ఇంకా చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఫస్ట్ మాట ఏమంటున్నాడు? దొంగలు అంటున్నాడు. అని తర్వాత ఏమంటున్నాడు? వారు దొంగలను దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం. అదేంటండి, వింటున్నారు కదా కొంతమంది, వింటున్నారు కదండి కొంతమంది, వింటున్నారు కాబట్టి వాళ్ళు గొర్రెలు కాదు. నిజమైన గొర్రెలు వినవు. నిజమైన గొర్రెలు వినాలంటే ఏం కావాలండి? యజమాని స్వరము వాటికి తెలియాలి. బైబిల్లో ఏమి రాసిందో తెలిస్తే బైబిల్ ప్రకారంగా బోధకుడు చెప్తున్నా లేదా మీరు తెలుసుకుంటారు. కరెక్టా? దానివల్ల ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మీకు అర్థమైనప్పుడు ఆ స్వరం వినాలనా లేదా అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు. గొర్రెలు ఆ స్వరం వినట్లేదంటే అర్థం ఏంటి? ఆ స్వరం వాటికి ఇంతకుముందు లేదు, వినబడలేదు. అటువంటి స్వరము మాటి మాట వినిపిస్తుంటే కూడా అవి గుర్తించట్లేదు. ఎందుకంటే ఈ గొర్రెలకి ఒరిజినల్ స్వరం ఏంటో తెలుసు. ఇప్పుడు మీకు ప్రశ్న, ఒరిజినల్ స్వరం మీకు తెలుసా? డు యు నో ది ఒరిజినల్ వాయిస్? ఏమండి, ఒరిజినల్ స్వరం మీకు తెలుసా? ఏ స్వరం అది? ఈ జీవవాక్యం, ఈ మాట్లాడే వాక్యం, ఈ వాక్యం ఉన్నటువంటి స్వరం మీకు తెలుసా? ఈ స్వరం మీకు తెలిస్తే వేరే స్వరము మీకు వినపడదు. వినపడినా మీకేమి చలనము ఉండదు. అర్థమవుతుందండి? సో అటువంటి గొర్రెలుగా మనం అందరం కూడా డెవలప్ కావాలి. స్పిరిచువల్ గ్రోత్. ఏ స్వరం ఒరిజినల్ స్వరమో ఆ స్వరాన్ని వినగలిగేటువంటి జ్ఞానం మనకు దేవుడు ఇవ్వాలి. నెక్స్ట్ చూడండి. గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండు. అక్కడ అర్థమండి. నేనే ద్వారం, నా ద్వారానే, నా ద్వారా ఎవరైతే వస్తారో వారికి ఏమొస్తుందంట? నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు, గట్టిగా చెప్పండి, మరోసారి చెప్పండి, రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండు. నో ప్రాబ్లం. మేత దొరుకుతుంది, ఎంట్రీ దొరుకుతుంది, ఎగ్జిట్ దొరుకుతుంది. లోపలికి రావచ్చు, బయటికి పోవచ్చు, మేత మేయచ్చు. ఎట్లా సాధ్యం ఇది?
రక్షింపబడ్డారు కాబట్టి. మేత కావాలా మీకు? మీ ఫుడ్ కావాలా? జీవవాక్యం కావాలా? మీ లైఫ్లో గ్రోత్ కావాలా? అప్పుడు మీ కండిషన్ ఏముండాలి? రక్షించబడాలి. రక్షించబడాలంటే ద్వారము, వేరేదేం లేదు. ద్వారం, నో అదర్ గేట్. వేరే ద్వారం లేదు, వేరే డోర్ లేదు. ఒకటే డోర్. ఆ డోరే యేసుక్రీస్తు. నేనే ఆ ద్వారాన్ని. నా ద్వారా వస్తేనే రక్షించబడతారు, లోపలికి వస్తారు, బయటికి వెళ్తారు, మేత వేస్తారు. ఇది స్పిరిచువల్ కండిషన్ ఆఫ్ షీప్. ఆత్మీయ స్థితి, గొర్రెల ఆత్మీయ స్థితి, నిజమైన గొర్రెల ఆత్మీయ స్థితి. నెక్స్ట్ చదవండి. దొంగతనమును, హత్యను, నాశనము మరి దేనికి రాడంట. దొంగ దేనికి వస్తాడంటండి? మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తాడా? చెప్పండి. మీకు ఏమైనా డ్రెస్సెస్ కొనుక్కోడానికి వస్తాడా? మీకు ఏమైనా గిఫ్ట్లు ఇవ్వడానికి వస్తాడా? దొంగ దేనికి వస్తాడంట? మీ దగ్గర తీసుకోవడానికి వస్తాడు. యేసుక్రీస్తు చాలా సింపుల్గా చెప్తున్నాడు. ఈ ప్యాసేజ్ ఇంకా మీరు మర్చిపోకూడదు. అందుకే ఇంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. యోహాను సువార్త 10వ అధ్యాయం నేనే గొర్రెలపు మార్గాన్ని నేను అన్నప్పుడు ఏంటి ఆ రోజు వినబడిందని మీరు అంతా జ్ఞాపకం పెట్టుకోవాలి. దొంగ దేనికి వస్తాడు? ఆయన దగ్గర ఉన్నది ఎప్పటికీ ఇవ్వడానికి రాడు. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి అని చెప్పి ఏ దొంగను వచ్చి ఇస్తాడా మీకు? మీ దగ్గర ఉన్న 100 రూపాయలు తీసుకోవడానికి వస్తాడు. అర్థమవుతుందండి? సో దొంగ దేనికి వస్తాడంటే చూడండి, 3 ఉన్నాయి అక్కడ విషయాలు. ఫస్ట్ ఏముంది? దొంగతనము, స్టీల్, హత్య, నాశనం. ఈ 3లో ఏది చేసినా కూడా వాడు దొంగే. ఫస్ట్ ఏంటి? దొంగతనం. అంటే దొంగ సూట్ వేసుకొని వస్తే కూడా దొంగే. కరెక్టేనండి? దొంగ ఒక సూట్ తొడుక్కొని వచ్చినా కూడా దొంగే. మామూలుగా రాజకీయ నాయకుల్లాగా ఖద్దరు వస్త్రాలు ధరించుకొని వచ్చినా కూడా దొంగే కదా. మామూలు బనియన్ నిక్కర్తో వచ్చినా కూడా దొంగే. ప్రాబ్లం ఏంటంటే ఈ పాత రోజుల్లో కార్టూన్స్లో వాటిల్లో ఇట్లా ఏదో అద్దాలు పెట్టేసి హాఫ్ బనీలు వేసుకొని చెడ్డీలు వేసుకొని తిరిగే వాళ్ళే దొంగలని చెప్పేవాళ్ళు. మీకు గుర్తుందా? మీ కార్టూన్స్లో చూడండి, అల్లే దొంగలు. కానీ ఇవాళ రేపు అట్లా దొంగలు ఎవరు తిరగట్లేదు. అట్లా వాళ్ళంతా సూట్లు వేసుకొని తిరుగుతున్నారు, ఖద్దరు చొక్కాలు వేసుకొని తిరుగుతున్నారు, చాలా మంచిగా తయారై వస్తున్నారు. కానీ వాళ్ళు చేసే పని ఏంటి? సో డ్రెస్తో ఇంపార్టెంట్ కాదు, అపీరెన్స్తో ఇంపార్టెంట్ కాదు. దొంగ దేనికి వస్తాడు? దొంగతనానికి వస్తాడు. కుదిరితే దొంగతనము, లేదంటే హత్య. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఒక పిల్లవాడు, నా కొలీగ్ అనమాట, నిజామాబాద్లో అవుట్స్కట్స్లో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో కొంచెం ఈ బందిపోట్లు ఎక్కువ. బందిపోట్లు వాళ్ళు కూడా ఈ స్టేట్ వాళ్ళు కాదు, వేరే స్టేట్. ఆ రోజు దొంగతనానికి బయలుదేరారు. వాళ్ళకు సీజన్ ఉందంట, నాకు తెలియదు, తర్వాత తెలుసుకున్నాను నేను. వాళ్ళకు సీజన్ ఉంది. ఆ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట? దసరా రోజు ఎప్పుడో స్టార్ట్ అవుతుందంట. ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన దొంగతనం. తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకుంటారంట. తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆ సీజన్ స్టార్ట్ ఎప్పుడు? మళ్ళీ దసరా రోజు వాళ్ళు దొంగతనానికి బయలుదేరుతారు. వాళ్ళు బయలుదేరిన రోజు, దసరా రోజు, ఉట్టి చేతితో మాత్రం పోరండి వెనక్కి. ఫస్ట్ డే కదా, బోని అంటారు కదా, బోని అంటారు కదా. చాలామంది ఈ కూరగాయల షాపుల్లో బోని అయ్యా, మీదే బోని అమ్మా అని అంటే ఈ రకంగా. సో ఫస్ట్ డే కాబట్టి వాళ్ళు ఆ దొంగతనానికి బయలుదేరేటప్పుడు వాళ్ళు ఉట్టి చేతితో వాపసు పోరు. అటువంటిది వాళ్ళు బయలుదేరేటప్పటికీ ఈ గృహము మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాత్రమే ఉన్నారు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు. పిల్లలంతా కూడా ఉద్యోగ రీతి ఎక్కడెక్కడో ఉన్నారనమాట. ఈ గ్యాంగ్ ఆ ఇంట్లోకి వచ్చింది. వస్తే ఈ ముసలి వాళ్ళు ఉన్నారు, తాళాలు ఇవ్వట్లేదు, దొంగతనానికి వచ్చారు, తాళాలు ఇవ్వట్లేదు. వాళ్ళేమో ఒట్టు పెట్టుకొని వచ్చారు, వాపస్ పోవద్దు ఖాళీ చేతితో. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? చెప్తే మీకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఇద్దరు ముసలిని చంపేశారు. ఇద్దరిని చంపేసి తాళాలు లాక్కొని దోచుకొని వెళ్ళిపోయారు. ఎంత బాధ! దొంగతనమును, హత్యను, నాశనము.
వాళ్ళ పని. దొంగ చేసేది ఇదే. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా, వాళ్ళ మాటలు ఎట్లున్నా కూడా వాళ్ళు చేసేది ఇదే. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. మరోసారి చదవండి. దొంగ నాశనములు చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు? హలో హవాయి అనడానికి రాడు దొంగ. హలో హవాయి అనడు, లేకపోతే మీరు చాలా మంచి వాళ్ళని అనడానికి రాడు. ఇప్పుడు వచ్చేది దొంగతనము, హత్య, నాశనం. ఆల్ ఆర్ నెగటివ్ థింగ్స్. నెక్స్ట్ చదవండి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఇవాళ మనం ఇంకొంచెంసేపు ధ్యానం చేసి క్లోజ్ చేద్దాం. నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, దొంగ దేనికి వస్తాడు? ఫస్ట్ చెప్పండి, గట్టిగా చెప్పండి, మీరు కూడా చెప్పండి. ఇక్కడ సౌండ్ ఎక్కువ ఉందండి, ఈ సైడ్ సౌండ్ రావట్లేదు. దొంగ గట్టిగా చెప్పండి. మరోసారి, దొంగ దేనికి వస్తాడు? నెక్స్ట్, గొర్రెలకు చెప్పండి ఇప్పుడు. జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరిశీలకి చెప్తున్నాడు యేసుక్రీస్తు. బాబు ఇంతసేపు మాట్లాడాను కదా, మీకేం అర్థమైందో చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, దొంగ వచ్చేది దొంగతనానికి, హత్యకు, నాశనానికి. కానీ నేను వచ్చింది మీరు అనుకుంటున్నట్టు దొంగతనానికి కాదు. నేను వచ్చింది దేనికోసము? జీవం ఇవ్వడానికి వచ్చాను. లైఫ్. ఎటువంటి లైఫ్ అంటది? నెక్స్ట్, సమృద్ధిగా కలుగుటకు. సమృద్ధిగా కలుగుటకు. నేను వచ్చి తినని. జీవం ఇచ్చుటకు, సమృద్ధిగా ఇచ్చుటకు. జీవం ఇచ్చుటకు, సమృద్ధిగా ఇచ్చుటకు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో? జీవం ఇవ్వడానికి వచ్చాడు. జీవం, లైఫ్ ఇవ్వడానికి వచ్చాడు. నెక్స్ట్, సమృద్ధి ఇవ్వడానికి వచ్చాడు. నార్మల్ లైఫ్ కాదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఎగ్జిస్ట్ అంటారు. ఎగ్జిస్ట్ అంటే తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే అట్లా ఊరికే ఉండడం అనమాట. ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్ ఉంది. ఈ బుక్ ఇక్కడ పెట్టామనుకోండి, మనలో చాలా మంది కూడా యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత, నేనే గొర్రెల మంచి ద్వారాన్ని తెలుసుకొని, జీవము నాతో వస్తుందని తెలుసుకొని అంతా చేసిన తర్వాత కూడా ఎగ్జిస్ట్ అనమాట. ఎగ్జిస్ట్ పుస్తకం లాగా. పుస్తకం కానీ వస్తున్నారు కదా, అందులో ఎదుగుదల ఉండదు. మనం పెరగము, తగ్గుతామేమో కానీ కానీ సమృద్ధిగా జీవం ఉందనుకుంటే, చెట్టు తీసుకోండి, ఒక మొక్క తీసుకోండి, ఒక గింజ తీసుకోండి. ఆ గింజని మనం భూమిలో నాటితే ఏమవుతుంది? నెక్స్ట్ డే అది అట్లాగే ఉంటుందా? నెక్స్ట్ డే 1 వీక్ తర్వాత ఎట్లా ఉంటుంది? 10 డేస్ తర్వాత ఎట్లా ఉంటుంది? తప్పకుండా గ్రోత్ ఉంటుంది. యేసుక్రీస్తు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను ఎందుకు వచ్చాను? నీకు జీవం ఇవ్వడానికి వచ్చాను. అది కూడా మామూలు కాదు, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. దానికి అసలు సమృద్ధి జీవం అంటే ఏంటి? అబండెంట్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. అబండెంట్, సమృద్ధి జీవం అంటే ఏమిటి? ఒక 4 విషయాలు చెప్పి నేను పంపిస్తాను. అబండెంట్ లైఫ్ అంటే ఏమిటి? సమృద్ధి జీవితం అంటే ఏమిటి? ఫస్ట్, మొట్టమొదటి విషయము నేను మీతో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనం అనుకునేటువంటి జీవితం కాదు. సమృద్ధి జీవం అంటే మనం అనుకునేటువంటి జీవము కాదు. మనం అనుకుంటే ఏమంటే సమృద్ధి జీవం అంటే, అక్కడ చూడండి, మీరు బాగా చదివితే, బాగా గమనిస్తే, గొర్రెలకు జీవము కలుగుటకును, సమృద్ధి కలుగుటకును నేను వస్తున్న మీతో నిశ్చయంగా చెప్పొచ్చున్నాను. అంతేగాని గొర్రెలకు ఇల్లు కలుగుటకును, బంగారం కలుగుటకును, ఆస్తులు కలుగుటకును, మంచి పేరు కలుగుటకును అట్లా ఉందండి. జీవం. సో మనం అనుకున్న జీవితం కాదు. సమృద్ధి జీవితం అంటే మనం అనుకునే జీవితం కాదు. అంటే బంగారం, డబ్బు, దుస్తులు, ప్రాపర్టీస్, ఇటువంటి విషయాల్లో వచ్చేటువంటి జీవితం కాదు. మనం అనుకునేది కాదు. ఫస్ట్ పాయింట్, సమృద్ధి జీవితం అంటే మనం అనుకునేది కాదు.
రెండో విషయం, ఈ లోకంలో అదే అప్పుడు అంటాను మీరు నెక్స్ట్ క్వశ్చన్, అది అట్లా అంటే మరి ఈ లోకంలో రాదా మరి అంత సమృద్ధి జీవితము? అది మనం చనిపోయిన తర్వాత ఓన్లీ పరలోకంలో వచ్చేదా జీవితము అనుకోవచ్చు. కాదు, ఈ సమృద్ధి జీవితము ఈ లోకంలోనే అనుభవించగలము. ఈ లోకంలోనే అనుభవించగలము. మొదటిది మనం అనుకునేది కాదది. రెండవది ఈ లోకంలోనే దొరుకుతుంది మనకు అది. మూడవది ఏంటంటే ఈ జీవితం మనం కనెక్టెడ్గా ఉన్నప్పుడే దొరుకుతుంది. కనెక్టెడ్గా ఒక చెట్టు భూమికి టచ్ అయి ఉంటేనే దొరుకుతుంది. అది పోయిందనుకోండి సమృద్ధి జీవితం పోతుంది. నేను చెప్పాను కదా ఇప్పుడు, ఫస్ట్ ఏం చెప్పాను, మనం అనుకునేటువంటివి కాదు. మనం ఏమనుకుంటాము? సమృద్ధి జీవితం అంటే మన థింకింగ్, మన ఆలోచన అంతా కూడా డబ్బు, ఆస్తి, బంగారము, లేదా అందము, ఇంకేదో రకరకాలు. అది కాదు. రెండేమనుకున్నాము? ఈ భూలోకంలోనే దొరుకుతుంది. రెండు అనుకున్నాము. మూడోది ఏమనుకున్నాము? ఈ సమృద్ధి జీవితము కనెక్షన్ ఉంటేనే సాధ్యము. ఎవరితో కనెక్షన్ ఉండాలి? దేవునితో కనెక్షన్ ఉండాలి అనే వాక్యం కనెక్షన్ ఉండాలి. నాలుగో విషయం, ఇది వ్యక్తిగతమైంది, పర్సనల్. నా జీవితము, నా సమృద్ధి జీవము వినండి, నా సమృద్ధి జీవితము నాకు తెలుసు. నా సమృద్ధి జీవితము పాస్టర్ గారికి తెలియదు. పాస్టర్ గారి సమృద్ధి జీవితము నాకు తెలియదు. నా జీవితము మీకు తెలియదు. మీ జీవితము మీ పక్క వాళ్ళకి తెలియదు. మీ ఇంట్లో ఎవరికి కూడా తెలియదు. మీకు మాత్రమే తెలుస్తుంది. వాట్ ఈస్ అబండెంట్ లైఫ్ ఫర్ యూ. మీకు సమృద్ధి జీవితం ఏంటో మీకు తెలుస్తుంది, ఎవరికి కాదు. అండ్ ఇట్ ఈస్ రిలేషనల్. రిలేషనల్ అంటే సంబంధాల ద్వారా వచ్చేది. సంబంధాల ద్వారా. ఏ సంబంధం అది? దేవుడితో సంబంధం. నాకే తెలుస్తుంది, వ్యక్తిగతమైంది, నాకు దేవునికి మధ్య ఉంది. ఇది అర్థం అన్నమాట. నాకు దేవునికి మధ్య ఉంది. ఇది నాలుగు. చివరిది సమృద్ధి జీవితము నీ జీవితంలోనే జరుగుతుంది. సమృద్ధి జీవం అనేది నీ జీవితంలోనే, కానీ నీ కోసం కాదు. విచిత్రంగా లేదా? సమృద్ధి జీవము నాలో జరుగుతుంది, నా కోసం జరుగుతుంది, కానీ అది ఉద్దేశించింది ఎవరి కోసమో? నీ కోసం కాదు. ఈ 5 విషయాలపైన రెండు మాటలు చెప్పేసి మనం క్లోజ్ చేయాలి. ఫస్ట్ ఏమనుకున్నామండి? చెప్పండి, ఫస్ట్ చెప్పండి. మీరు ఏమంటున్నారు అర్థం కావట్లేదు. మళ్ళీ మీరు కరెక్ట్గా చెప్పండి, క్లియర్గా చెప్పాలి. అంటే మీరు ఏం మాట్లాడలేదండి లెఫ్ట్ సైడ్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? సమృద్ధి జీవం అంటే మనం అనుకునే జీవితం కాదు. ఎందుకని? మనం అనుకునేదంతా కూడా డబ్బు, ధనము, ఆస్తులు, పేరు, ప్రఖ్యాతి, ఇవే ఐటమ్స్ అన్నమాట మనవి. కానీ సమృద్ధి జీవితంలో అవన్నీ లేవు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో నేను జీవం ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అన్నప్పుడు సమృద్ధిగా డబ్బులు ఇవ్వడానికి వచ్చాను అని కాదు. సమృద్ధిగా మీకు ఆస్తులు, బంగళాలు, రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ఆస్తులు మీకు ఇవ్వడానికి వచ్చాను కాదు. ఆయన చెప్పింది ఏంటంటే ఆ జీవితం ఎట్లాంటి జీవితం అంటే పొంగి పొర్లుతుంది. లైఫ్ అనేది చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు కొంతమంది ఏమీ ఉండదండి వాళ్ళ దగ్గర, బట్టలు కూడా సరిగా ఉండవు, కానీ వాళ్ళ మొహంలో కానీ వాళ్ళ హావభావాల్లో కానీ చూస్తే జీవం ఉట్టి పడుతుంది కదా. ఎంత కళ కదా, ఎంత కళ ఉంటుంది ఆ ఫేస్లో, ఆ మాటల్లో, లైఫ్. సో మనం అనుకున్నట్లు సమృద్ధి జీవం ఏదో కొద్ది డబ్బు, ఆస్తులు దీనిపైన కాదండి. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఫస్ట్ విషయం. రెండో విషయం చెప్పాను నేను, ఈ లోకంలోనే దొరుకుతున్నది. ఈ లోకంలోనే, పరలోకంలో దొరికేది వేరే, ఈ లోకంలోనే దొరుకుతున్నది. ఏం దొరుకుతుంది ఈ లోకంలో? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, నిరీక్షణ, సహాయపడే గుణం, దయ, ఇవన్నీ కూడా సమృద్ధి జీవంలో దొరుకుతాయి మనకి. ఇవన్నీ కూడా ఈ లోకంలో. ఓకే, రెండో విషయం. మూడో విషయం చెప్పాను, ఇది ఎప్పుడు దొరుకుతుంది? నీకు సంతోషం ఎప్పుడు కలుగుతుంది? రోజు యూట్యూబ్లో సినిమాలు చూస్తే వస్తుందండి సంతోషం.
లేదంటే బాగా ఆ పిస్తా హౌస్లోనో బావర్చిలో బిర్యానీ తింటే బాగా సంతోషం కలుగుతుందండి. లేదంటే అసలు ఈ పార్ట్ కనిపించకుండా బంగారం వేసుకున్నాం అనుకోండి, అది అండి సంతోషం అంటే. ఈ మొత్తం వేళ్ళకి ఈ వేళ్ళు కనిపించకుండా బంగారం వేసేసుకున్నాం అనుకోండి, ఉంగరాలే ఉంగరాలు, అది సంతోషం అంటే. నో, ఈ సంతోషం ఎప్పుడు వస్తుందంటే కనెక్షన్ ఉన్నప్పుడు వస్తుంది. కనెక్షన్ ఎవరితో కనెక్షన్? అది దేవునితో. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఎవరైతే నాలో జీవించి ఉంటారో వారి కడుపులోంచి జీవ జల నదులు వస్తాయంట. ఏదో బాటిల్ కాదు, ఇట్లాంటి బాటిల్స్ 1,00,000 బాటిల్ పట్టుకునేటువంటి నీరు వస్తుంది మీ దగ్గర నుంచి. ఎప్పుడు వస్తుంది అది? కనెక్షన్. ఈ ఏరియాలో కూడా మీకు తెలుసు, పైపులు కనిపిస్తుంటాయి, పైప్స్. మెయిన్ పైపు, ఈ సందులో వచ్చే పైపు. ఈ పైపులో నీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఈ మెయిన్ పైప్తో కనెక్ట్ అయినప్పుడే. పొరపాటున ఈ కనెక్షన్ తెగిపోయింది అనుకోండి, ఈ పైప్ అంతా కూడా ఎండిపోతుంది. మన జీవితం కూడా అంతే. సమృద్ధి జీవం ఎప్పుడు వస్తుంది? దేవునితో కనెక్షన్ ఉన్నప్పుడే. ఎన్నో పాయింట్ ఇది? 4వది చెప్పాను, ఇట్ ఈస్ పర్సనల్. వ్యక్తిగతం. వ్యక్తిగతం అంటే నా సమృద్ధి జీవము నాకు తెలుసు, నాకు తెలుసు, పక్కోడికి తెలియదు. ఆయన కనిపిస్తుండొచ్చు, ఏం జీవితం అండి వాడిది, ఇల్లు లేదు, బంగారం లేదు, పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, బట్టలు సరిగా ఉండవు, కానీ సంతోషంగా ఉంటాడు. పక్కోళ్ళకి అర్థం కాదండి. వ్యక్తిగతం అండ్ రిలేషన్స్ అంటే దేవుడితో మన సంబంధాన్ని బట్టి. ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఎక్కువ బోర్ కొట్టించకుండా ముగిచేస్తాను. 5th లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను? లాస్ట్ పాయింట్, ఈ సమృద్ధి జీవము మీకోసం కాదు. అరే ఎంత కష్టపడితే నా కోసం కాదంటే నేనెందుకు? ఇంకా పరిశీలన ప్రాబ్లం అదే, పరిశీలన ప్రాబ్లము అదే. ఏమనుకుంటున్నారంటే నాకు పనికి రాకపోతే ఇంకెందుకండి? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఎవరైతే నాలో నిలిచి ఉంటారో వారి కడుపులోంచి జీవ జల నదులు ప్రవహిస్తాయంట. ప్రవహిస్తే ఏమైతే అన్ని బకెట్లన్నీ తెచ్చుకొని పట్టుకుంటాం మనం. ఏమండి, మన కడుపులోంచి జీవజల నదులు వస్తే మన ఇంట్లో ఉన్న బకెట్లన్నీ తెచ్చి పట్టేసుకుంటామా? సరిపో. ఎన్ని బకెట్లు తెస్తావు? పారుతూ ఉన్నది. ఏం చేయాలి అప్పుడు? పక్కని పిలవాలి, బాబు నీళ్ళు వస్తున్నాయి, నీ బకెట్ కూడా తెచ్చుకో, నీ బకెట్ తెచ్చుకో, నీ బకెట్ తెచ్చుకో. మొత్తం మీ ఏరియా, మీ లొకాలిటీ, మీ ఊరు అందరూ బకెట్ తెచ్చుకొని నింపుకుంటారు. సమృద్ధి జీవితము నీ ఒక్కరి కోసం కాదు, నీ బకెట్స్ కోసం కాదు. పట్టుకో నువ్వు కూడా కావాలంటే, కానీ ఒక్కరి కోసం కాదు. అయిపోయింది కాబట్టి నేను బంద్ చేస్తాను అనకూడదు. క్లోజ్ చేసేస్తాను, నా ట్యాప్ని ఓపెన్ అయ్యి క్లోజ్ చేసేస్తాను, అయిపోయింది అనకూడదు. ప్రవహిస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారు. సో ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంతటితో ఈ యొక్క చిన్న ధ్యానాన్ని మనం ముగించుకుంటాం. మొట్టమొదటి ఏం నేర్చుకున్నామని మనము? దొంగ ఎవరు, యజమాని ఎవరు, గొర్రెలు ఎవరు, గొర్రెల ద్వారం అంటే ఏమిటి కదా, దొంగ దేనికోసం వస్తాడు, యజమాని యొక్క దేనికోసం వస్తాడు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, సమృద్ధి జీవం అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాం కదా. సమృద్ధి జీవం అంటే ఏంటి? ఫైనల్గా 5 పాయింట్లు తెలుసుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏమనుకున్నాం? సమృద్ధి జీవం అంటే ఏదో మనం అనుకునేది కాదు, మనం అనుకుంటున్నామే అది కాదు సమృద్ధి జీవం అంటే, అది అదే. రెండోది ఏమనుకున్నాం? చెప్పాలి, మీరు చెప్పాలి, రాసుకున్నాను. ఈ లోకంలో దొరుకుతుంది సమృద్ధి జీవము. మూడోది దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నప్పుడే, సంబంధం కలిగి ఉన్నప్పుడే దొరుకుతుంది. 4వది అది వ్యక్తిగతమైంది, దేవునితో సంబంధం ఉన్నప్పుడే వస్తుంది. 5వది అది నాకు మాత్రమే కాదు, నా ఒక్కరికి కాదు, అందరికి చెందింది సమృద్ధి జీవితం. అట్లా ఉన్నప్పుడు ఎవరు మహిమపరచబడతాడు? దేవుడు. అదే ఏంటి ఎంత సంతోషంగా ఉన్నాడు, ఇంత సంతోషంగా ఎట్లా ఉన్నాడు? ఒక స్టోరీ చెప్తాను. ఒకసారి ఇట్లాగే ఒక ఆయన చాలా డల్గా ఉన్నాడు ఆఫీస్లో. వినండి బాగా. ఆఫీస్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒక ఆయన మామూలుగా ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు, ఆ రోజు డల్గా ఉన్నాడు. ఈయన ఇంకో ఫ్రెండ్ ఆయన చూసి, ఏంటి బాబు నువ్వు కొంచెం దిగులుగా ఉన్నావు, ఇవాళ సంతోషంగా లేవు, ఏంటి ప్రాబ్లం అంటే, ఏం లేదా మనవాడు వదిలిపెట్టలేదు. మళ్ళీ అడిగాడు,
ఏమన్నా పర్లేదు అంతా బాగుంది, లంచ్ టైంలో బాగానే ఉంది అన్నాడు. సాయంత్రం మళ్ళీ అడిగాడు, నువ్వు లేదు నువ్వు సరిగ్గా చెప్పట్లేదు, నాకు ఏదో ఉంది, ఏమైంది నీకు చెప్పు అంటే, నాకు అర్జెంటుగా ఒక 10,000 రూపాయలు కావాలి, నాకు అవసరం ఏర్పడింది, అందుకనే నేను ఆలోచిస్తున్నాను ఏం చేయాలా. యువతల వ్యక్తి ఎవరైతే అడిగారు ఏం జరిగిందని, ఆయన ఏమాత్రం ఆలోచించకుండా బ్యాంకు వెళ్ళి 10,000 బ్యాంకు నుంచి డ్రా చేసుకొని ఆ 10,000 తెచ్చి ఆయన చేతికి ఇచ్చి, 10,000 నీ అవసరం ఉంది అనుకున్నా అన్నావు కదా, తీసుకో. ఇలా కష్టం అడగలేదు, నేను 10,000 కావాలి అడగలేదే, ప్లస్ నేను 10,000 నీకు ఇస్తాను లేదు తెలియదే, నీకు ఎప్పుడు ఇస్తానో కూడా తెలియదే, అయినా నువ్వు 10,000 నాకు ఇస్తున్నావు. అసలు ఏంటి రహస్యం? నన్ను ఇంతగా నమ్మి 10,000 ఇవ్వడానికి ఏంటి రహస్యం అని ఆయన మనసులో ఆలోచన మొదలయ్యి కనుక్కున్నాడు. ఏంటి ఈయన 10,000 ఇవ్వడంలోని రహస్యము అంటే, ఈయన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, క్రైస్తవుడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా పాటించేటువంటి నిజమైన క్రైస్తవుడు. అందుకనే తన పొరుగువాడు ఆపదలో అవసరతలో ఉన్నప్పుడు 10,000 తీసుకెళ్ళి ఇవ్వగలిగాడు. వావ్, ఇదేదో చాలా బాగుంది అని ఈ 10,000 తీసుకున్న ఆయన కూడా క్రైస్తవుడుగా మారిపోయాడంట. సో సమృద్ధి జీవం ఏం చేస్తుంది? ఇతరులని ఆకర్షిస్తుంది. ఎవరి వైపు? నా వైపు కాదు, యేసుక్రీస్తు వైపు. అది సమృద్ధి జీవం చేయాల్సినటువంటి పని. ఓకే, ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా పరలోక తండ్రి, వచ్చినటువంటి ఒక వాక్యాన్ని బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు. సమృద్ధి జీవితం గురించి ఎంతో వివరంగా మాకు తెలియజేసి, దానివల్ల ఇతరులు అనేకులు ఆశీర్వదించబడాలని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తాం. పరిస్థితుల వల్ల కాక ఇతరులకు ఉపయోగపడేలాగా, ఇతరులను ఆశీర్వదించగలిగేలాగా మాకు నీ యొక్క కృపాని, శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి వేడుకుంటున్నాను స్వామి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.